నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. పర్మిషన్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? సంవత్సరాలు నాశనం చేస్తే నువ్వు 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒక కాకపోతే మీడియా ఉందని కొట్టలేదు అనుకుంటున్నాను. అది మీరు కూడా చూసే ఉంటారు. ఆ వీడియో ఏంటి అంటే ఒక హస్బెండ్ వేరే అమ్మాయితో తన ఆఫీస్లోనే అఫైర్ పెట్టుకొని ఆ ఆఫీస్లోనే బెడ్ వేసుకొని అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం, ఒక వాళ్ళ వైఫ్ వచ్చేసి రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం అనే వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. నేను కూడా నైట్ నుంచి చూస్తూనే ఉన్న ఆ వీడియోకి సంబంధించి. మరి ఆ వీడియోలో ఏముంది, అసలు ఆ వీడియో వెనుక కథ ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మరి ఆ వీడియోలో కనిపించే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వచ్చేసి తేజ అని చెప్పేసి ఒక అబ్బాయి, తన ఒక మూవీ ఆర్టిస్ట్ అనమాట. రీసెంట్గా 2021లో బ్యాక్ డోర్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి హీరోగా యాక్ట్ చేశాడు. అండ్ అలాగే ఆ వైఫ్ ఎవరు అని అంటే మిస్ వైజాగ్ అయిన నక్షత్ర గారు అనమాట. ఒక వన్స్ అపాన్ ఏ టైం తను మిస్ వైజాగ్ అని చెప్పేసి అవార్డు కూడా సంపాదించుకుంది. అండ్ అలాగే చాలా అవార్డ్స్ కూడా ఆ అమ్మాయికి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని, అంటే ఒకే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక సమ్ ఆడిషన్స్లో ఇద్దరికి పరిచయం అయిందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో 2015లో ఆ నక్షత్రకి అండ్ అలాగే ఆ తేజ గారికి మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2016లో ఒక పాప కూడా పుట్టింది. అండ్ ఇప్పుడు ఆ పాపకి ఒక నియర్లీ 8 years ఉంటాయి. సో పెళ్ళయింది, ఇద్దరు బాగానే ఉన్నారు. మరి ఏం జరిగిందో తెలీదు ఇద్దరి మధ్యన. అంటే రీసెంట్గా అమ్మాయి చెప్తుంది కూడా ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ అనే వ్యక్తి చాలా ఉమెనైజర్ అని చెప్పేసి, అమ్మాయిలంటే పిచ్చి అని, వెజ్జిన ఉండే అమ్మాయిలు అయితేనే కావాలి అని చెప్పేసి చాలా ఫీమేల్ అట్రాక్ట్ అవుతాడని చెప్పేసి అమ్మాయికి రీసెంట్గా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరికీ ఒక సమ్ డిస్టెన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ హస్బెండ్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ వైఫ్కి, నాకు ఈ అమ్మాయి ఫిజికల్ అడిగింది, ఈ అమ్మాయి నాకు బయటికి రమ్మంటుంది, ఈ అమ్మాయితో పడుకుందామని అడుగుతుంది అని చెప్పేసి ఆ వైఫ్కి డైరెక్ట్గా చెప్పడం. ఏ అమ్మాయి కన్నా సరే తన హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా సరే ఇట్లా వచ్చేసి నాకు వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. సో మరి తను కూడా ఫీల్ అయింది. మరి ఇంకా ఇది కాకుండా ఇంకేం రీజన్స్ ఉన్నాయో మరి తెలియదు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తనకి కట్నంగా వేధింపులు కూడా చేస్తున్నాడు అని చెప్పేసి, తన దగ్గర ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ పుట్టింటి నుంచి ఇంకా డబ్బులు తీసుకుంటా అని కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి అమ్మాయి ఒక ప్రముఖ ఛానల్లో, మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో తను ఈ విషయం ప్రస్తావించింది అనమాట. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇట్లా కట్నం తీసుకురా, కట్నం తీసుకురా, డబ్బులు తీసుకురా అని చెప్పేసి వేధించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కూడా కేసు వేశానని చెప్పేసి ఆ నక్షత్ర అనే అమ్మాయి, మిస్ వైజాగ్ అని చెప్తున్నా కదా ఆ వైఫ్, తను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంట. సో జరిగిన తర్వాత ఏంటి అంటే సమ్ ఇట్లాంటి ఇష్యూస్ వల్ల, చిన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన బాగా దూరం పెరిగిన తర్వాత నియర్లీ ఒక 4 years వరకు వాళ్ళిద్దరు కలవట్లేదు. మేమిద్దరు ఫిజికల్గా కూడా కలవట్లేదు. నా మొగుని చూసి చాలా ఇయర్స్ అయింది. అండ్ రీసెంట్గా కరోనా టైంలో కూడా వాళ్ళ పాప, చెప్పాను కదా ఇప్పుడు ప్రెసెంట్ నియర్లీ ఒక 8 years ఉంటాయి. మరి ఆ పాపకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇట్లా తను తేజ ఇట్లా పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసాం, సీరియస్గా ఉంది రా అని అంటే కనీసం పాపని కన్న కూతుర్ని చూడడానికి కూడా రాలేనంత దీన స్థితిలో ఉన్నాడు. అంటే ఎంతగా అమ్మాయిలకి అడిక్ట్ అయ్యాడు అనేది ఊహించుకోవచ్చు. అండ్ అట్లా ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, తను కూడా నా మొగుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళ అత్త మమ్మల్ని ఫోన్ చేసి అడగడం, వాళ్ళు వచ్చేసి నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం. అండ్ అలాగే తను ఏదైతే షూటింగ్ చెప్పాక 2021లో బ్యాక్ డోర్ అని చెప్పేసి ఒక మూవీ అయితే ఏదైతే రిలీజ్ అయిందో ఆ మూవీకి సంబంధించి సెట్స్లో ఉన్న వాళ్ళు కూడా నీ మొగుడు మంచివాడు కాదు, వచ్చిన ప్రతి అమ్మాయిని ఇట్లా ఫ్లోట్ చేస్తున్నాడు, ఇట్లా పడుకుందామని అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ నక్షత్ర అనే అమ్మాయికి వార్న్ కూడా చేయడం జరిగిందంట. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ మూవీకి వర్క్ చేసే వాళ్ళు కూడా తను సెట్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఇట్లా అబ్బాయి కోసం చాలా బ్యాడ్గా చెప్పారంట. అండ్ అలాగే ఆ అమ్మాయి డైరెక్ట్గా తేజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హస్బెండ్, అతని మొబైల్లో చూసిందంట చాటింగ్, ఇట్లా చాలామంది అమ్మాయిలతో చాలా వర్స్ట్ చాటింగ్ అంట, చాలా బ్యాడ్ చాటింగ్ అంట. ఇంతమంది అమ్మాయిలు అంటే తను
ఏం చెప్తుందంటే అమ్మాయి నియర్లీ ఒక 35 మెంబర్స్ అమ్మాయిల చాటింగ్ నేను చూశాను. 35 మెంబర్స్ అమ్మాయిలు బాధితులున్నారు ఇతని వల్ల ఫిజికల్‌గా గానీ అండ్ అలాగే ఇతను కూడా చెప్పేదేంటి అంటే నేను చాలా అందగాడిని. సో, నన్నొచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి ఇట్లా వాళ్ళ వైఫ్‌తోనే చెప్తాడంట. అమ్మాయి కూడా చెప్పిందేంటంటే దూరంలో ఒక అమ్మాయి ఎవరో అడ్రెస్ అడగడానికి వచ్చినా కూడానా ఆ అమ్మాయి నన్ను ఫిజికల్ అడుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళ వైఫ్‌తో చెప్తాడంట. అంటే ఇతను ఎంత అందగాడో మరి అతనికే తెలియాలి. సో, ఇట్లా ఉండగా 2 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయితో రిలేషన్‌లోకి వచ్చాడంట. అండ్ ఆ అమ్మాయి కూడా రాజమండ్రికి సంబంధించి తనకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందంట. సో, 2 ఇయర్స్ బ్యాక్ రిలేషన్‌లోకి రావడం జరిగింది. 9 మంత్స్ బ్యాక్ పెళ్లయింది అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంది. వైఫ్ అనే వ్యక్తి చెప్తుంది. కానీ ఆ తేజ్ అన్న వ్యక్తి మాత్రం మాకు పెళ్లవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. మరి 9 మంత్స్ బ్యాక్ పెళ్లయింది. అండ్ అలాగే కొన్ని మంత్స్ నుంచి లివింగ్‌లో ఉంటున్నారు. ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకొని వేరే కాపురం పెట్టేశాడు. అప్పటి నుంచి ఇంటికి రావట్లేదు. సో, అపార్ట్మెంట్‌కి వెళ్ళి అడిగితేనేమో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళే చెప్పడం జరిగిందంట. మరి రెడ్ హ్యాండెడ్‌గా ఆ లొకేషన్ తీసుకొని ఆ అడ్రెస్ ఏదైతే ఉందో ఎక్కడైతే లివిన్ ఉంటున్నాడో వేరే అమ్మాయితో వైఫ్‌తో కాకుండా 9 మంత్స్‌గా పెళ్లి చేసుకోని అని చెప్పేసి నేను చెప్తున్నానో అక్కడికి వెళ్ళి మీడియాని తీసుకువెళ్ళింది. కొంతమంది మీడియా పర్సన్స్‌ని తీసుకువెళ్ళి రెడ్ హ్యాండెడ్‌గా ఆ తేజ్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సో, రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక ఇంకా ఏం చెప్తాడు అతను మాత్రం? అక్కడికెళ్ళాక అతను ఒకటే చెప్తున్నాడు. ఈవిడ నా వైఫ్ కాదు. తను సమ్ మూవీ కోసం వచ్చాను అని చెప్పేసి సమ్ మూవీ స్టోరీ కోసం అలాగే మూవీకి సంబంధించి ఏదో స్టోరీ వినడానికి లేదంటే క్యారెక్టర్ కోసం అట్లా మాట్లాడడానికి వచ్చిందే తప్ప తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు. బట్ ఒక వీడియో ఏదైతే నేను చెప్పాను కదా! ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే నేను పెళ్లి చేసుకుంటా నా వైఫ్ అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ అంత రెడ్ హ్యాండెడ్‌గా అక్కడ ప్రూఫ్ ఉన్నా కూడానా ఏం చెప్తున్నాడంటే నేను వైఫ్ అని ఎక్కడ చెప్పలేదే ఆ అమ్మాయిని వీడియోలో. తను ఇట్లా స్టోరీ వినడానికి వచ్చింది. ఒకవేళ డివోర్స్ అయితే నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయిని కాదు ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది నా ఇష్టం అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ప్రూఫ్ ఉన్నప్పటికీ చాలా అబద్ధాలు ఆడుతున్నాడు అతను. నేను దాన్ని పెళ్లి చేసుకోబోతున్నా. She's going to be my wife. చెప్పాను కదా. Yes, she's going to be my wife. ఆ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అమ్మాయి కూడా చాలా అంటే నేనేం తప్పు చేయలేదు అని చెప్పి ఒక ధీమాగా ఆ రూమ్ నుంచి బయటికి రావడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది అంట. అంటే దీనికి సంబంధించి నక్షత్ర ఏం చెప్తుందంటే తనకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నన్నెవరేం చేస్తారులే అన్న ధీమాతో ఆ పిల్ల అట్లా బిహేవ్ చేసింది అని చెప్పేసి ఆ నక్షత్ర అనే అమ్మాయి చెప్తుంది. అండ్ దీని అంతటికి రీజన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అంటే ఇట్లా ఈ తేజ్ అనే వ్యక్తి ఉన్నాడని నేను చెప్పట్లేదు. మన ఇండియాలో మెయిన్‌గా ఇది ఇండియా కల్చర్ కాదు. ఇట్లా వైఫ్ ఉండగా వేరే వాళ్ళు చూసుకో ఇది ఇండియా కల్చర్ కాదు ఫారిన్ కల్చర్. సో, దీనివల్ల ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ అవుతున్నారని పక్కన పెడితే ప్రతి ఒక్క అబ్బాయి ఇట్లనే ఉన్నాడు. ప్రతి ఒక్క అబ్బాయి అనే కాదు, అమ్మాయి అనే కాదు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి గాని, అబ్బాయి గాని ఇట్లనే తయారవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని నక్షత్ర ఏం చెప్తుంది అనంటే సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి ఇష్టానుసారం ఉంటున్నారు ఈ యూత్ గానీ లేదంటే పెళ్ళైన మ్యారీడ్ కపుల్స్ గానీ ఏంటంటే వాళ్ళకి నచ్చిన అమ్మాయిలతో తిరుగుతున్నారు, నచ్చిన అబ్బాయిలతో తిరుగుతున్నారు. ఏమన్నా అంటే సుప్రీం కోర్టే అడల్టరీ లీగల్ అని చెప్పింది. సో, మేము నాకు నచ్చినట్టు తిరుగుతున్నాము అంటున్నారు. దీనివల్ల నాలాంటి చాలామంది అమ్మాయిలు, చాలామంది పెళ్ళైన అమ్మాయిలు గానీ లేదంటే తనకొక పాప కూడా ఉంది. 8 ఇయర్స్ పాప అనమాట. ఆ పాప లైఫ్ కూడా స్పాయిల్ అయింది. ఇట్లా సుప్రీం కోర్ట్ ఎందుకు ఇచ్చింది? మంచిని తీసుకుంటే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇట్లా చెడుని మాత్రం తీసుకుంటే మాత్రం దాన్ని మేము యూజ్ చేసుకుంటాము. ఇట్లా మాకు లీగల్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీని అంతటి కారణం లీగలే. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఏదైతే పాస్ చేసిందో అడల్టరీ లీగల్ అని అదే కారణం అని చెప్పేసి అంటుంది. దీనివల్ల కూడా ఏంటి అంటే ఓకే సుప్రీం కోర్ట్ మరి ఏం ఉద్దేశించి అలాంటి ఒక పాస్ చేసిందో అడల్టరీ లీగల్ అనేది. సో, దానివల్ల తన నక్షత్ర చెప్పినట్టు కొన్ని ఫ్యామిలీస్ అనేవి స్పాయిల్ అవుతున్నాయి. కొంతమంది ఆడపిల్లల భవిష్యత్తు అనేది అక్కడితో ఆగిపోతుంది. అంటే ఎన్నో హోప్స్‌తో ఎన్నో కలలుగంటూ పుట్టింటి నుంచి మెట్టింటికి వస్తారండి. అందులోనూ నక్షత్ర అండ్ తేజ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి అతనికి ఏం మాయరోగం మనకు తెలీదు. బట్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ అలాగే ఆ పాప కూడా రోడ్డు మీదకి వచ్చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కోర్టు అసలు ఏం డిసైడ్ చేస్తుంది? అసలు ఎవరికి న్యాయం జరుగుతుంది? అండ్ అలాగే ఆ నక్షత్ర గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి సపోర్ట్‌గా ఉంటాము అని చెప్పేసి అంటున్నారు కదా! వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు. ఏమన్నా అంటే సుప్రీం కోర్టే లీగల్ ఇచ్చింది మేము ఏం చేస్తాము అని చెప్పేసి అంటున్నారంట.
సో పోలీసులు కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు వెళ్ళినా సరే నాకు న్యాయం జరగదని నాకు తెలుసు. బట్ నేను ఫైట్ చేస్తున్నాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆధారాలన్నీ కూడా నేను కోర్ట్‌లో పెడతాను. ఏదన్నా ఉంటే డివోర్స్ ఇచ్చి చేసుకోవాలి. సో నేను ఇప్పుడు డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ పిల్ల చెప్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ లా ఏదైతే ఉందో అడల్టరీ లీగల్ అని చెప్పేసి ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కరెక్ట్ అని అంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించి పోలీసులు గాని, సుప్రీం కోర్ట్ గాని ఎట్లా స్పందిస్తుంది అని మనం వేచి చూడాలి. అండ్ ఇట్లాంటివి ఏదైతే అబ్బాయిలు చేస్తున్నారో ఇది అసలు నార్మల్ అయిపోయిందనమాట. ఇట్లా పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయిలతో తిరగడం అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఇది నార్మల్ పీపుల్. ఇక్కడ దొరికిన దొంగ ఏంటంటే తేజ. దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. సో మరి ఇలాంటి ఇష్యూస్‌కి ఫుల్ స్టాప్ దొరుకుతుందా? ఫుల్ స్టాప్ అవుతుందా అనేదైతే వేచి చూడాలి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ శాన్వి.